అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి పదవి ఇచ్చిన తర్వాత మొదటిసారి నరసాపురం ఇచ్చే సందర్భంగా వేలాది మంది ప్రజానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. పెద్ద ర్యాలీ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎఫెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అందులో ప్రధానంగా మేజర్గా బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ కూడా ఉన్నారు. ఏదో అందులో మెజార్టీ కాపులే అని కాకుండా ఇవాళ వచ్చినటువంటి దాంట్లో అన్ని వర్గాల వారు, ఫిషర్మెన్ కమ్యూనిటీ కానివ్వండి, సెటిబల్జీ కమ్యూనిటీ కానివ్వండి, వేవర్స్ కమ్యూనిటీ కానివ్వండి, ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి, ముఖ్యంగా ఎస్సీ సోదరులు కానివ్వండి, ఎస్టీ సోదరులు కానివ్వండి, మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, లేకపోతే బీసీలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల వారు కూడా ఎంతో అఫెక్షన్గా అభిమానంగా రావటం, మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఇది అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజంతా రాత్రి కూడా నాకు పడుకోవడానికి కుదరలేదు, ఒక్క నిమిషం కూడా సెల్ ఆఫ్ అవడానికి కుదరలేదు. ఆ రోజున కూడా అన్ని కులాల వారు కూడా మన నియోజకవర్గం నుంచి, మన జిల్లా నుంచి కాకుండా మన మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, రెండు రాష్ట్రాల నుంచి కాకుండా, లేకపోతే ఎక్కడ మన వాళ్ళు వేరే చోట ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్ తోటి నిజంగా ఆ రోజున యాక్సిడెంటల్గా ఫ్రైడే అయింది, సాటర్డే ఆ రోజున సాటర్డే అయింది యాక్సిడెంట్ అనుకోకుండా. సాటర్డే అవటం మూలంగా ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కాల్స్ చేసి ఒక 100 మంది ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ వేరే స్టేట్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, అందులో కాపులే కాదు అన్ని కులాలు ఉన్నారు అందులో, అందరూ కూడా ఎంతో అభిమానంగా ఈవెన్ విదేశాల నుంచి కూడా డైరెక్ట్ వీడియో కాల్స్ మాట్లాడి కుటుంబ సభ్యులతో, భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ 100 మంది, 50 మంది, 100 మంది, 50 అంటే 25 కుటుంబాలు, 25 ఉంటారు కదా కొన్ని పార్టీలు మనవాళ్ళు. అలాగే వాళ్ళందరూ కూడా ఎంతో ఎఫెక్షన్గా నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందన తెలియపరిచారు. అదేవిధంగా ఈ రోజున కూడా అన్ని కులాల వారు కూడా, అన్ని వర్గాల వారు కూడా వచ్చి అభినందన తెలిపిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి మనకి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. కూటమి తరఫు నుంచి ముఖ్యంగా జనసేన వచ్చేటువంటి షేర్ల నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనకి 175 నియోజకవర్గాలు ఉంటే రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉంటే వచ్చినటువంటి అవకాశంలో మన నియోజకవర్గ ప్రజానీకాన్ని మనల్ని కూడా గౌరవించిన ఒక అభిమానంతో ఏమన్నా ఆయనకి బదిస్తే అందులోంచి మనకి ఒకటి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ, అభిమానం నా మీద కానివ్వండి, మన నరసాపురం నియోజకవర్గ ప్రజానీకం మీద ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా తెలియపరుస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటని ఎంత కష్టమైనా కానీ ఏదో రకంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో మాట నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్రగామిగా ఉంటారని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎన్నికల ముందు మేము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మేము మామూలుగా మాట్లాడుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కనీసం ఈ పదవుల గురించి కానీ, వీళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడుకోవటం కానీ, లేకపోతే ఎప్పుడు ఎన్నో వెళ్ళి నేను కూడా అడగటం కానీ ఏనాడు కూడా చేయలేదు. ఆయనే ఎన్నికల సమయంలో మనం చేసినటువంటి సపోర్ట్కి, ఎన్నికల్లో మనం చేసినటువంటి దీనికి ఒక అభిమానంతో, ఒక కమిట్మెంట్తో ఒక కార్యక్రమం చేశారు. మన నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో నెగ్గించుకోవడం కాకుండా
ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జీలని జిల్లాలు కానివ్వండి, మన జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో కానివ్వండి, మనకు అవకాశం ఉన్నంత మేరకు మనకు ఉన్నటువంటి సమయంలో రాత్రి పళ్ళు కష్టపడి పనిచేశారన్నటువంటి ఒక మంచి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు మనకి బాధ్యతను అప్పచెప్పారని సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం అందరూ కూడా ఒకటే ఆలోచించాలి. 175 నియోజకవర్గాలు ఉండి లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలో అది ఆయనకి అవకాశం వస్తే అందులో మనకి ఇచ్చారంటే మన నియోజకవర్గం మీద కానీ నా మీద కానీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.